హాయ్ ఫ్రెండ్స్, రేపు ట్రిప్స్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఆనంద, ఏంటానంద ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావేంటి? ఏం లేదక్క. ఏంటానంద, అనన్య అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నావా? లేదక్క. ఏంటానంద, ట్యాబ్లెట్ ఉంటే నాకు ఇవ్వచ్చు కదా, నేను వేసుకునేదాన్ని కదా ఆనంద. నువ్వు పాలల్లో ట్యాబ్లెట్ కలిపితే ఆ అనన్య అందులో పాయిజన్ కలిపినట్టు క్రియేట్ చేసింది. అందరి ముందు నీ తల దించుకునేలాగా చేసింది. కానీ ఎవ్వరు ఏమన్నా నిన్ను మాత్రం ఎప్పుడు అపార్థం పడనమ్మా అనుకుంటూ ఇక లీలావతి చెప్తుంది. అక్క, ఆ అనన్య అందులో పాయిజన్ కలిపిందని చెప్పక కూడా మీరు పాలెందుకు తాగరక్క? ఆనంద, ఎవరు ఎన్ని మాటలన్నా నీకోసం నాకు పూర్తిగా తెలుసు. నువ్వు నన్ను చంపాలని అనుకోవు కదా ఆనంద. అందుకే నీ మీద నమ్మకం ఉండి తాగాను. అదే పాలను టెస్ట్ చేపిస్తే నీ మీద అనుమానం ఉన్నట్టు అవుతుంది. అదే పాలు తాగాననుకో, ఒకవేళ నువ్వు అది అందులో పాయిజన్ కలిపినా సంతోషంగా చచ్చేదాన్ని. అక్క, అలా మాట్లాడకక్క. లేదానంద, నీ మీద ఉన్న నమ్మకం, నువ్వు అలా ఎప్పటికీ చెయ్యవని నాకు ఒక నమ్మకం ఆనంద అనుకుంటూ లీలావతి చెప్తుంది. అక్క, ఎంత మంచిదానవక్క. ఇంత మంచి మనసుని ఆ దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. ఎందుకక్క ఇలా జరుగుతుంది అనుకుంటూ ఇక ఆనంద చాలా ఏడుస్తుంది. ఏంటానంద, ఎందుకు ఏడుస్తున్నావు? లేదక్క, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం నాకు చాలా సంతోషంగా ఉందక్క అనుకుంటూ ఇక ఆనంద భైరవి ఇక చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. కానీ తన మనసులో మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే, ఎన్ని కోట్లైనా సరే, నా ఆస్తి అంపైనా సరే, నీ ప్రాణాలని నేను కాపాడుకుంటాను అనుకుంటూ ఆనంద మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపేమో లహరి చాలా బాధపడుతూ ఇక ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్తే నన్ను ఏమంటారో ఏం చేస్తారో అనుకుంటూ భయపడుకుంటూ ఇక లోపలికి వెళ్తుంది. ఆగవే, ఏవే ఆస్తి పేపర్లు అని అడిగేసరికి, అంటే అత్తయ్య, ఏంటి మళ్ళీ ఊపుకుంటూనే వచ్చావా? అయినా మీ ఊళ్ళకు ఇంత పీసినారేంటి? అంత డబ్బు ఉంచుకొని కూడా కూతురు ఎక్కడికి పోయినా ఏమైనా పర్వాలేదు, కానీ వాళ్ళ ఒంటి మీద డబ్బు ఉంటే సరిపోతుందా? బిడ్డ ఎటుపోయినా ఏం కదా? అయినా మీ ఇంట్లో నుంచి చిల్లి గవ్వ అయినా ఈ ఇంట్లోకి వచ్చిందా? ఏంటత్తయ్య, మా అమ్మ మా కోసం ఎంతగానో పెట్టింది, మళ్ళీ చిల్లి గవ్వ అంటున్నారేంటి? అలా అనడానికైనా ఉండాలి. ఏంటే నాకు చెప్తున్నావా నువ్వు? ఏం తెచ్చావే అంతగానో? అత్తయ్య, మన మనసుకు తెలిస్తే సరిపోతుంది. అయినా ఇప్పుడు ఇది పెట్టారని చెప్తే ఏముందిలే. మీ దృష్టిలో మా అమ్మగారు ఏమీ పెట్టలేదని ఉంది కదా, అలానే ఉంచుకోండి అత్తయ్య. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? అయినా మీ అమ్మగారింటికి వెళ్ళావు కదా, ఏమైంది, ఏమన్నది అనుకుంటూ ఇక అడిగేసరికి, అత్తయ్య, నేను ఇంకా ఇక్కడి విషయాలు ఏమీ చెప్పలేదు. సంతోష్ మా అమ్మ దృష్టిలో పెద్ద ఆఫీసర్ అని అనుకుంటుంది, కానీ జాబ్ లేకుండా తాగుతుండు తిరుగుతుండు అని చెప్తే మా అమ్మ చాలా సంతోషపడుతుంది. నేను ఈ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటున్నానని ఎన్నో కలలు కలింది మా అమ్మ. ఇప్పుడు నా పరిస్థితి ఇది అమ్మ అని చెప్తే మా అమ్మ చాలా బాధపడుతుంది. అందుకే చెప్పలేదు. అదంతా మాకు అక్కర్లేదు, నువ్వు ఏమన్నా చేసుకో, కానీ ఆస్తి మొత్తం నీ పేరు మీద ఉండాలి. అంతేకాకుండా బంగారం కూడా ఇవ్వాలి. అప్పుడే ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టాలి. ఏంటత్తయ్య, మీరు కూడా ఇలా బంగారం ఆస్తి అని ఎంతగానం చేస్తున్నారు? మీరు కూడా ఆడవారే కదా. నా కోసం కాకుండా నా కడుపులున్న బాబు కోసమైనా నన్ను ఒక మనిషిగా గుర్తించండి. అదంతా నాకు తెలీదు, నువ్వు మాత్రం ఆస్తి పేపర్లు పట్టుకొని రావాలి అనుకుంటూ ఇక మాట్లాడగానే లహరి కూడా చాలా ఏడుస్తుంది. ఇక ఇదంతా కుదరదు, అంత కావాలంటే మా అమ్మని ఇక్కడికి రమ్మని చెప్తాను అనుకుంటూ లహరి లోపలికి వెళ్తుంది. ఇక సంతోష్ కూడా అలానే చూస్తాడు. ఇక లోపలికి వెళ్ళాక లహరి చాలా ఏడుస్తుంది. ఏటమ్మా నాకు ఈ పరిస్థితి? ఇన్ని రోజులు ఆ ఇంట్లో చాలా సంతోషంగా అందరి ప్రేమ దక్కించుకున్నాను, కానీ ఈ ఇంట్లో మాత్రం నన్ను ఒక మనిషిలాగా కూడా చూడట్లేదమ్మా నన్ను అనుకుంటూ ఇక లహరి చాలా ఏడుస్తుంది. నాన్న, నువ్వు నా కడుపులా ఎందుకు పడ్డావో ఏమో, నాతో పాటు నీకు కూడా ఎన్ని కష్టాలు ఎదురవుతున్నాయి అనుకుంటూ లహరి తన కడుపు పట్టుకొని చాలా ఏడుస్తుంది. నువ్వు నా కడుపులో ఉన్నావని కూడా
మీ అమ్మమ్మకు కూడా చెప్పలేదు నాన్న, నన్ను క్షమించు. మీ అమ్మమ్మకు తెలిస్తే మీ అమ్మమ్మ పండగ చేసుకునేది. అంతేకాకుండా మీ లీలావతి అమ్మమ్మకు కూడా చెప్పినా చాలా చాలా సంబరపడేది. కానీ ఈ విషయాలు ఏమీ చెప్పలేదు అనుకుంటూ ఇక లహరి చాలా ఏడుస్తుంది. ఇప్పుడు లీలావతి అత్తయ్య మా ఇంట్లో కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. దేవుడా, అత్తయ్యకు ఏం కాకుండా క్షేమంగా ఉండేటట్టు నువ్వే చూసుకో తండ్రి అనుకుంటూ లహరి దేవుణ్ణి మొక్కుకుంటుంది. ఇక మరోవైపేమో శకుంతల పడుకొని ఉంటుంది. అప్పుడే దామిని వచ్చి ఫ్యాన్ ఆఫ్ చేస్తుంది. ఏంటే, ఎందుకు ఫ్యాన్ ఆఫ్ చేసావు? ఎందుకంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అత్తయ్య. ఏంటి, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందా? అవునత్తయ్య, అందుకే ఫ్యాన్ ఆఫ్ చేశాను. ఈ ఫ్యాన్ నైట్ టైం మాత్రమే ఆన్ అయ్యి ఉండాలి, ఇక మార్నింగ్ అంతా ఆఫ్ చేసే ఉండాలి అత్తయ్య. నేను ఇప్పుడు పడుకొని ఉన్నాను, ఫ్యాన్ ఆన్ చేయి అనుకుంటూ చెప్పగానే కుదరదు అత్తయ్య. మరి ఇప్పుడు నేను ఎలా పడుకోవాలి? ఎలా పడుకోవాలా? ఈ పేపర్ తీసుకోండి. ఏంటే, ఇప్పుడు పేపర్ చదువుకుంటూ కూర్చోవాలా? లేదత్తయ్య, చేతితోటి ఊపుకోండి. ఏంటి, ఊపుకుంటూ పడుకోవాలా? ఫస్ట్ నువ్వు ఫ్యాన్ వేసి నువ్వు వెళ్ళిపో. లేదత్తయ్య, ఫ్యాన్ వేయడానికి వీల్లేదు. దేవా, దేవా, ఏంటమ్మా, నీ భార్య చూడరా, పడుకున్న దాన్ని ఫ్యాన్ ఆఫ్ చేసి వెళుతుంది. ఏంటి దామిని, ఫ్యాన్ ఎందుకు ఆఫ్ చేసావు? అంటే అత్తయ్య డైలీ కూర్చొని పడుకొనే ఉంటుంది. అలా పడుకోవడం వల్ల కొవ్వు ఎక్కువ అవుతుందండి. అంతేకాకుండా పడుకొని కూడా ఎక్సర్సైజ్ చేయమన్నాను. అమ్మా, ఎక్సర్సైజే కదా చేయమంటుంది, అలా చేస్తే నీకు కూడా మంచిదే కదమ్మా. ఏంట్రా, అది చెప్పినవన్నీ నమ్ముతున్నావా? అది కరెంటు బిల్ ఆదా చేద్దామని ఫ్యాన్ ఆఫ్ చేసింది. ఇక నేనంట పేపర్తో ఊపుకుంటూ పడుకోవాలంట. దామిని, ఫ్యాన్ వేయొచ్చు కదా? కుదరదండి. మీరు ఒక్కరు చేస్తున్నారు, ఒక్కరి జీతంతో ఉన్న ముగ్గురం గడపాలి. అలాంటప్పుడు కొన్ని ఆదా చేయాలి కదా. ఈ ఊకుకే ఫ్యాన్ వేస్తుంటే కరెంట్ బిల్లు కూడా వస్తుంది, అందుకే ఆదా చేద్దామని వచ్చాను. అంతేకాకుండా అత్తయ్య కూడా ఇలా ఉంది కదా, అలా ఎక్సర్సైజ్ చేసినా కూడా తన ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది కదా. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా కరెంటు బిల్లు కూడా ఆదా చేసుకోవచ్చు కదండి. అందుకని ఇలా చేశాను. ఏం చేసినా అత్తయ్య మంచి కోసమే చేస్తున్నానండి అనుకుంటూ దామిని ఇక అనేసరికి, అమ్మ నేను వెళ్ళిపోతున్నాను, నాకు టైం అవుతుంది అనుకుంటూ దేవా వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటతయ్యా, దేవ ముందు నన్ను ఇరికిద్దామని చూసావా? నువ్వు ఎన్ని కోతి శ్రేష్టాలు పడ్డా దేవ ముందు నేనొక్క మంచి అమ్మాయిననే ప్రూఫ్ అవుతుంది అత్తయ్య. నువ్వింకా ఎన్ని రోజులు నాటకం ఆడతావో ఆడవి, ఆ తర్వాతకి నువ్వు ఏంటో, నీ క్యారెక్టర్ ఏంటో అంత బయట పెట్టేస్తాను. అంతేకాకుండా అమ్మా, ఎక్సర్సైజే కదా చేయమంటుంది, అలా చేస్తే నీకు కూడా మంచిదే కదమ్మా. ఏంట్రా, అది చెప్పినవన్నీ నమ్ముతున్నావా? అది కరెంటు బిల్ ఆదా చేద్దామని ఫ్యాన్ ఆఫ్ చేసింది. ఇక నేనంట పేపర్తో ఊపుకుంటూ పడుకోవాలంట. దామిని, ఫ్యాన్ వేయొచ్చు కదా? కుదరదండి. మీరు ఒక్కరు చేస్తున్నారు, ఒక్కరి జీతంతో ఉన్న ముగ్గురం గడపాలి. అలాంటప్పుడు కొన్ని ఆదా చేయాలి కదా. ఈ ఊకుకే ఫ్యాన్ వేస్తుంటే కరెంట్ బిల్లు కూడా వస్తుంది, అందుకే ఆదా చేద్దామని వచ్చాను. అంతేకాకుండా అత్తయ్య కూడా ఇలా ఉంది కదా, అలా ఎక్సర్సైజ్ చేసినా కూడా తన ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది కదా. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా కరెంటు బిల్లు కూడా ఆదా చేసుకోవచ్చు కదండి. అందుకని ఇలా చేశాను. ఏం చేసినా అత్తయ్య మంచి కోసమే చేస్తున్నానండి అనుకుంటూ దామిని ఇక అనేసరికి, అమ్మ నేను వెళ్ళిపోతున్నాను, నాకు టైం అవుతుంది అనుకుంటూ దేవా వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటతయ్య, దేవ ముందు నన్ను ఇరికిద్దామని చూసావా? నువ్వు ఎన్ని కోతి శ్రేష్టాలు పడ్డా దేవ ముందు నేనొక్క మంచి అమ్మాయిననే ప్రూఫ్ అవుతుంది అత్తయ్య. నువ్వింకా ఎన్ని రోజులు నాటకం ఆడతావో ఆడవి, నా కాళ్ళ కిందికి ఎలా రప్పించుకోవాలో రప్పించుకుంటాను. అప్పుడు నేను ఎలా ఆట ఆడిపిస్తానో చూస్తూ ఉండు అనుకుంటూ ఇక శకుంతల మనసులో అనుకుంటుంది. అదంతా కుదరదత్తయ్య అనుకుంటూ ఇక దామిని అడిగేసరికి, ఏంటి, నేను మనసులో అనుకుంటున్నాను కదా, దీనికేంటి బయటికి వినపడుతుందా అనుకుంటూ ఇక శకుంతల మనసులో అనుకుంటుంది. ఏంటత్తయ్య, నాకెలా వినపడుతుందని అనుకుంటున్నావా? నాకు నీ మనసులో ఏమేమి కుట్రాలు ఏమేమి చేస్తావో నాకు అంతా ముందుగానే తెలిసిపోతుంది అనుకుంటూ ఇక దామిని అని వెళ్ళిపోతూ ఉంటుంది.
ఏంటి దేవుడా, నాకు ఇలాంటి కోడల్నివిచ్చావేంటి? నాకు కోటీశ్వరాలు కోడలు కావాలని కోరుకున్నాను, కానీ నేను అనుకున్నట్టు కోటీశ్వరాల్ని కోడల్నే ఇచ్చావు. కానీ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ని పెట్టి ఇచ్చావు దేవుడా. ఏంటి దేవుడా ఈ కోడలు? నేను దాన్ని ఆట ఆడిపించుకుందామని అనుకున్నాను, కానీ అదే నన్ను ఆట ఆడిపించుకుంటుంది. ఎలాగైనా సరే నేను ఏంటో దానికి తెలియాలి అనుకుంటూ ఇక శకుంతల గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇక మరోవైపేమో అనన్య ఈరోజు లీలవతి ఎలాగైనా చావాలి, దాన్ని ఎలా చావకొట్టాలి అనుకుంటూ ఇక అనన్య చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సౌమ్య కూడా వస్తుంది. ఏంటనన్య ఏదో ఆలోచిస్తున్నట్టున్నావేంటి? ఈరోజు ఆ లీలావతి చావాలి ఏంటి? అంత సడన్గా తను చావాలని ఎందుకు కోరుకుంటున్నావు అనుకుంటూ అడిగేసరికి, ఎందుకంటే ఆ ఆనంద భైరవి లీలావతికి తెలియకుంటూ ట్యాబ్లెట్ ఏదో కలిపింది, కానీ అది నీరసంగా ఉంది అని లీలావతి కవర్ చేసింది. కానీ అదంతా కాదు, ఆనంద భైరవి నిన్ను చంపడానికే అందులో ఏదో కలిపిందని మనం చేయాలి. తను తినే ఫుడ్లో మనం పాయిజన్ కలపాలి. అలా చేస్తే అందరికీ మనం మీదనే కదా డౌట్ వస్తుంది. అందులో పాయిజన్ కలిపింది కూడా మనమే అని అందరికీ తెలిసిపోతుంది కదా. అలా అస్సలు జరగదు. తినే ఫుడ్లో ఆ లీలావతే ఆనందకు పాయిజన్ కలిపిందని రోహిత్ దృష్టిలో అర్థమవుతుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా పాలల్లో ఏదో కలిపిందని. ఇక ఫుడ్లో కూడా ఈ ఆనందనే కలిపిందని నేను ప్రూఫ్ చేస్తాను అనుకుంటూ ఇక అనన్య మాట్లాడుతుంది. సరే అయితే మనం లీలావతి ఫుడ్లో పాయిజన్ కలపాలి అనుకుంటూ ఇద్దరు చాలా ఫిక్స్ అవుతారు. ఇక ఫిక్స్ అయిపోయాక అప్పుడే ఆనంద భైరవి లీలావతి కోసం ఫుడ్ వేసుకొని వెళ్తూ ఉండగా అప్పుడే ప్రీతి పిలుస్తుంది. అత్తయ్య అత్తయ్య. ఏంటమ్మా? అత్తయ్య నేను కింద ట్యాబ్లెట్స్ మర్చిపోయాను, తీసుకురావా అనుకుంటూ ఇక చెప్పగానే ఇక ఆనంద భైరవి కూడా ప్రీతి కోసం ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్తుంది. వెళ్తున్న టైంలో ఇదే కరెక్ట్ టైం అనుకొని ఇక అనన్య కరెక్ట్ టైం వచ్చేసింది. ఇప్పుడు లీలావతి ఫుడ్లో పాయిజన్ కలిపించే టైం కూడా వచ్చేసింది అనుకుంటూ ఇక అనన్య ఇక ప్లేట్ దగ్గరికి వెళ్తుంది. ఇక ఫుడ్లో పాయిజన్ కూడా కలుపుతుంది. ఇక కలిపేసి ఏం తెలియనట్టు ఇక పైకి వెళ్తుంది. ఇక అప్పుడే ఆనంద భైరవి కూడా చూస్తుంది. ఏంటి వీళ్ళిద్దరేంటి జంట పట్టుకొని కిచెన్లోకి వస్తున్నారేంటి, ఏం చేశారు అనుకుంటూ ఆనంద భైరవికి డౌట్ వస్తుంది. సరేలే అక్కయ్యకు ఫుడ్ ఇవ్వాలి అనుకుంటూ ఇక ప్లేట్ తీసుకొని ఇక లీలావతి దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఆ ప్లేట్లో ఉన్న ఫుడ్ లీలావతి తింటే ఏం జరుగుతుంది? ఒకవేళ తిన్నా కూడా ఆనంద భైరవి పాయిజన్ కలిపిందని తెలుస్తుంది కదా. ఒకవేళ అలా జరిగితే ఆనంద భైరవి ఏం చేస్తుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.